ఆయనేమో అలా ఉన్నారు, అత్తయ్య గారేమో ఇలా ఉన్నారు. ఇదంతా ఇంట్లో జరిగిన గొడవ మూలంగానే. ఇది ఇలాగే ఉంటే రాను రాను ఇంట్లో ప్రశాంతత పూర్తిగా పోతుంది. అందరూ కలిసి ఉంటేనే కుటుంబం బాగుంటుంది. ఈ పరిస్థితిని నేనే ఏదోలా సెట్ చేయాలి. మావయ్య గారు, అత్తయ్య గారు, దయచేసి జరిగిందేది మనసులో పెట్టుకోకండి. మీరందరూ ఇలా ఉండటం చూడ్డానికి కూడా చాలా బాధగా, కష్టంగా ఉంది. ఎందుకు కష్టం? మేమిలా ప్రశాంతతకి దూరమై ఏడుస్తూ ఉండడమే కదా మీకు కావాల్సింది. లేదు దామిని, లేదు. అలా మాకు ఎవరి మనసులోనూ లేదు. ఆయన నీ మీద చేయి చేసుకున్నారనే కదా ఇప్పుడు నువ్వు ఇలా బాధపడుతున్నావు. అవును, ఆడపిల్లవి. ఆయన నీ మీద చేయి చేసుకోవడం తప్పే. మావయ్య గారిని, అత్తయ్య గారిని మర్యాద లేకుండా మాట్లాడడం కూడా తప్పే కాదనను. కానీ ఆ పరిస్థితుల్లో ఆయన ఆవేశంలో అలా ప్రవర్తించారే కానీ మీ మీద కోపంతో కాదు. అత్తయ్య గారు, మావయ్య గారు, ఆయన చేసిన దానికి నేను మీకు క్షమాపణ చెప్తున్నానండి. దామిని, నిన్న ఆయన కొట్టినందుకు ఆయన తరపున నేను సారీ చెప్తున్నాను. దామిని, ప్లీజ్ ప్లీజ్ దామిని, ప్లీజ్. ఈ గొడవలు, మనస్పర్ధలు మూలంగా ఇంట్లో చీలికలు రావడం కుటుంబానికి మంచిది కాదు. ఎన్నో ఏళ్లుగా ఉమ్మడిగా ప్రేమానుబంధాలతో కలిసి ఉన్నవాళ్ళు కోపాలతో, ద్వేషాలతో ఎవరికి వారే ఉండటం వల్ల మనం సాధించేదేమీ లేకపోగా చాలా కోల్పోవాల్సి వస్తుంది. ఇటువంటి మాటలకేం తక్కువ లేదు మీ దగ్గర. ఇలా మాట్లాడుకుంటూనే కదా మా నుంచి అన్ని లాక్కుని పోతున్నారు. మీరు బాగుపడిపోతున్నారు. ఇవన్నీ ఇంకా చాలించండి. మీ గుట్టంతా బయటపడ్డాక కూడా నీ మొగుడికి మొహం లేక ఇంకా ఈ రాయబారాలు ఎందుకు చేస్తున్నాడు నీతో? కాస్తైనా గిల్టీగా అనిపించట్లేదా తనకి? నువ్వు ఈ ముసలి కన్నీళ్లు కారుస్తూ మా కాళ్ల బేరానికొచ్చి క్షమాపణలు కోరినా మీ నక్క తెలివితేటల్ని నమ్మే దుస్థితిలో మాత్రం మేము లేము. వెళ్ళిక్కడి నుంచి వెళ్ళు. అది కాదు, పో. వెళ్ళమంటున్నానా?
మీ కోపం తగ్గలేదా? తగ్గడం కాదు, ఇంకా పెరిగింది. కాదు, నువ్వే పెంచావు. నేనేం చేశానండి? దామినికి సారీ ఎందుకు చెప్పావు? అంటే ఈ సమస్య సర్దుమనగాలని. తమరెళ్ళి రాయబారం చేసుకొచ్చారన్నమాట. చర్చలు ఫలించాయా, లేకపోతే ఇంకోసారి వెళ్ళి సారీ చెప్పి కాళ్ళు కూడా పట్టుకోమంటావా? నేనెందుకు అలా చేస్తానండి? ఇంకాపో. అసలు దామిని దగ్గరికెళ్ళి తనకి సారీ చెప్పమని నేను నీకు చెప్పానా? అది కాదండి, ఈ గొడవ పెద్దది చేయడం ఇష్టం లేకే అలా చెప్పానని చెప్తున్నాను కదా. ఓహో, అంటే ఈ గొడవను పెద్ద చేయటం నాకిష్టమని నీ ఉద్దేశమా? ఏవండి, మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నా ఉద్దేశం ఇక ఏంటంటే చాలా ఆపు. నీ ఉద్దేశాలు ఉల్లిగడ్డలు తీసుకెళ్లి కిచెన్ లో పెట్టుకో, అర్థమైందా? దామిని తప్పు చేసింది, అందుకే తన చెంప వాయించి ఇది తప్పు అని చెప్పాను. కానీ నువ్వెళ్ళి తనకి సారీ చెప్పి ఆ తప్పు తనది కాదు నాది అని నిరూపించొచ్చావు. నేనలా ఎందుకు చెప్తానండి? కానీ ఇది అలాగే ఉంది. నా తప్పు లేదు మొర్రో అని నేను మొత్తుకుంటూ ఉన్నా కూడా నువ్వెళ్ళి సారీ చెప్పావంటే దాని అర్థమేంటి? నేను తప్పు చేశాననే కదా. ఈ గొడవలో తప్పంతా నాదే అని కదా. తప్పు చేసావు శరణ్య. దామిని విషయంలో నువ్వు సారీ చెప్పి చాలా పెద్ద తప్పు చేశావు. ఈ విషయంలో నేను అస్సలు క్షమించను. ఏవండి, నీకు నిజంగా నా మీద గౌరవం ఉంటే నాతో మాట్లాడకు. ఏవండి, ఈ సమస్యని సాల్వ్ చేద్దామని సారీ చెప్తే ఇంకో సమస్య క్రియేట్ అయింది. ఇప్పుడైన కోపాన్ని ఎలా తగ్గించాలి?